నిన్న డైరెక్ట్గా మీ ఇంటికే వచ్చి చెప్పాను. నీ కొడుకు నా కూతురి నీడను కూడా తాకడానికి వీల్లేదు, ప్రేమ పెళ్లి అంటూ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మీ అంతు చూస్తాను అని. అంతలా చెప్పాక కూడా పళ్ళాలు పట్టుకుని మా ఇంటికి రావడానికి ఎంత ధైర్యం మీకు? నడవండి, మర్యాదగా బయటికి నడవండి. కాంచనవల్లి గారు, నిన్న మీరు మా ఇంటికొచ్చి మా మీద చూపించిన కోపాన్ని మేము అర్థం చేసుకున్నాం. ఆ కోపం అంతా మీ కూతురు మీద మీకున్న ప్రేమ అని అర్థమైంది. కానీ మీరు వెళ్ళిపోయిన తర్వాత మా అబ్బాయి కార్తీక్ వచ్చి జరిగిందంతా చెప్పాడు. మీ అమ్మాయి పల్లవిని వాడు ఎంత ప్రేమిస్తున్నాడో చెప్పాడు. అర్థం కాదా? మీ నోటి నుంచి ఆ ప్రేమ అనే మాట రాకూడదని చెప్తుంటే అర్థం కాదా? కాంచనవల్లి గారు, కోపడకుండా చెప్పేది ప్రశాంతంగా వినండి. పెద్ద మనసుతో ఆలోచించండి. ఇన్నాళ్ళు వాళ్ళని కనీ పెంచాం, కాదనడం లేదు. కాని ఇక నుంచి కలిసి బ్రతకాల్సింది వాళ్ళిద్దరూ. వాళ్ళిద్దరికీ వాళ్ల జీవితాల మీద అవగాహనుంది. మీ అమ్మాయిని మా ఇంటి కోడలిగా కాదు, కూతుర్లా చూసుకుంటాం. ముఖ్యంగా వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి చాలా ప్రేముంది. ఆ ప్రేమని మీరు అర్థం చేసుకుంటే వాళ్ళ 100 ఏళ్ల జీవితం బాగుంటుంది. అలా కాకుండా పంతానికి పోయి ఇటు మీ అమ్మాయి అటు మా అబ్బాయి జీవితాంతం బాధపడతారు. దయచేసి అర్థం చేసుకోండి. వాళ్ల ప్రేమని ఆశీర్వదించి ఈ తాంబూలాలు అందుకోండి. రెండోసారి వినే అలవాటు మీకున్నా, చెప్పే అలవాటు నాకు లేదు. నిమిషానికొకసారి మార్చుకోవడానికి నిన్న నేను చెప్పింది అభిప్రాయం కాదు, నిర్ణయం. ఈ కాంచనవల్లి ఒక్కసారి నిర్ణయం తీసుకుందంటే అందులో తిరుగుండదు, మార్పుండదు. ఇంకొక్కసారి ఇలా వచ్చారంటే ఇప్పుడిచ్చిన మర్యాదని దాటి ప్రవర్తించవలసొస్తుంది. కాంచనవల్లి గారు, కాసేపు మీ పంతాన్ని పక్కన పెట్టి వాళ్ల ప్రేమని... అరే ఏంటమ్మా మీరు చెప్తుంటే అర్థం కాదా మీకు? మా కూతురి జీవితం మీద మాకు హక్కుంది. తనని ఎవరికిచ్చి పెళ్లి చేయాలో నిర్ణయం తీసుకునే అధికారం, తల్లిదండ్రులుగా హక్కు మాకుంది. మా నిర్ణయం మేం చెప్పినప్పుడు గౌరవించి సైలెంట్గా వెళ్ళిపోవాలి. అంతేకాని ఇలా వాదించడం కరెక్ట్ కాదు. మీరుండండి. వీళ్ళకిలా మాటలతో చెప్తే అర్థం కాదు. సెక్యూరిటీ, సెక్యూరిటీ! మేడం, వీళ్ళని బయటికి పంపించేయి. పదండమ్మా, పదండి. చూడండి, చెప్తే వింటారు, అర్థం చేసుకుంటారు అని నేనొచ్చాను. కాని మీరు వినేలా లేరు అని అర్థమైంది. అలాగే నా కొడుకు వాడి ప్రేమని, ప్రేమించిన అమ్మాయిని వదులుకోడు. ఆ ప్రేమని గెలిపించుకోవడం కోసం వాడు ఏం చెయ్యాలో అది చేస్తాడు. ఇక మీ ఇష్టం. జరిగే పరిణామాలకి మీరే బాధ్యులు. అన్నయ్య, రేపే నిశ్చయతాంబూలాలు. వెంటనే రండి. అమ్మా, అమ్మాయిని పిలిపించండి. వచ్చేస్తుందండి. అమ్మా పల్లవి, పల్లవి!
పంతులు గారు, మా పల్లవి పెళ్లికి మంచి ముహూర్తం చూడండి. ఈ రోజే నిశ్చయితాంబూలాలు మార్చుకుంటాం. అలాగేనమ్మా. ఈ నెల 18న దివ్యమైన ముహూర్తం ఉంది. నేను మీ అమ్మగారితో మాట్లాడతాను. తను నిన్ను కళ్ళెదురుగా పెట్టుకోవాలని చూస్తే నేను నిన్ను కళ్ళలో పెట్టుకుని చూసుకుంటానని మీ అమ్మకి నమ్మకాన్ని ఇస్తాను. ఆ ముహూర్తమే కన్ఫర్మ్ చేయండి. పల్లవి, పల్లవి, పల్లవి. ఏయ్, ఎందుకొచ్చావు? ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికి వస్తావు నువ్వు? నేను మీతో మాట్లాడడానికి రాలేదు. మీరు కాస్త సైలెంట్ గా ఉండండి. నీకు అసలు బుద్ధి లేదా? ఎంత ధైర్యం ఉంటే ఈ ఇంట్లోకి వస్తావు? నేను మీ కూతురుతో మాట్లాడాలి. ఏంటయ్యా నువ్వు? ఏంటిదంతా? ఏం చేస్తున్నావు? ఏంటి? ఏంటిదంతా? మాట్లాడుతుంటే వినిపించుకోవాలి. ఏయ్! పిచ్చి పట్టిందా నీకేమన్నా? పిచ్చి నాకు కాదు, మీకు. మీకే పిచ్చి పట్టింది. ఏయ్! ఒక్క మాట కూడా మాట్లాడకండి. కూతురు మనసు కంటే మీ పంతమే ముఖ్యం అనుకునే మీకు మాట్లాడే అర్హత లేదు. ఏంటయ్యా, ఏంటి? మా ఇంటికొచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నావా? నేను మీ అమ్మాయితో మాట్లాడటానికి వచ్చానని చెప్పాను కదా. తనతో మాట్లాడాక మీతో మాట్లాడతాను. మీరు కాసేపు ఆగండి. ఏంటి ఏంటి ఇప్పుడు మా ముందు మా కూతురుతో మాట్లాడతావా? ఎంత ధైర్యం నీకు? కని పెంచిన కూతురు మీద మీకు హక్కు ఉంటే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నాకు కూడా పల్లవి మీద హక్కు ఉంది. దాంతో మాట్లాడే స్వేచ్ఛ ఉంది. మాట్లాడనివ్వండి. మాట్లాడతావా? ఏం మాట్లాడతావో నేను చూస్తాను. పల్లవి, రా రా, ఇక్కడికి రా. మాట్లాడు, మాట్లాడు. పల్లవి, ఇది మన ప్రేమకి సంబంధించిన విషయం. మన 100 ఏళ్ల జీవితానికి సంబంధించిన విషయం. మీ అమ్మ మా ఇంటికొచ్చి చెప్పిందంట, పెళ్ళంటే 2 వ్యక్తుల ప్రయాణం కాదు, 2 కుటుంబాల ప్రయాణం అని. కానీ అంతకంటే ముందు అది 2 మనుషుల ప్రయాణం. ఇప్పుడు మన ప్రయాణం నీ చేతుల్లోనే ఉంది. నీ నిర్ణయం మీదే ఆధారపడుంది. నా మీద నమ్మకం ఉంటే, నాతో జీవితం హ్యాపీగా ఉంటుందని నీకు నమ్మకం కుదిరితే నాతో వచ్చి ఇప్పుడే వెళ్ళి మనం పెళ్లి చేసుకుందాం. ఏంటి ఏంటి అని నా కూతుర్ని బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ఇది మా ఇద్దరికి సంబంధించిన విషయం. మధ్యలో మీరు జోక్యం చేసుకోకండి. చెప్పు పల్లవి, నాతో 7 అడుగులు నడుస్తావా, లేదంటే మీ అమ్మ మాట ప్రకారం నడుచుకుంటావా? తను నా కూతురు. ఈ అమ్మ మాటని జవదాటదు. నిన్నగాక మొన్న పరిచయమైన నీకోసం ఈ అమ్మని వదిలేసి వస్తుందని నువ్వెలా అనుకుంటున్నావు? నువ్వు చెప్పు పల్లవి. అతని మొహం మీద కొట్టినట్టు చెప్పు. చెప్పు. మా అమ్మ చూసిన సంబంధమే చేసుకుంటాను,
మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అతనితో చెప్పు. చెప్పమ్మా. అమ్మా, నువ్వు నన్ను ఎంత అల్లారు ముద్దుగా ఎంత అపురూపంగా పెంచావో నాకు తెలుసు. నేనంటే నీకెంత ప్రాణమో నాకు తెలుసు. మా అమ్మ అంటే నాకెంత ప్రేమో నీకు తెలుసు. అలాగే కార్తీక్ అంటే కూడా నాకంతే ప్రేమమ్మా. పల్లవి, నాకేం కావాలో ప్రతిదీ నీకు తెలుసు. నేను సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలో నీకు తెలుసు. నా గురించి ప్రతిదీ తెలిసిన మా అమ్మకి ఈ విషయం ఎందుకు తెలియడం లేదో నాకు అర్థం కావడం లేదమ్మా. నేను అడగకుండానే నువ్వు నాకు ప్రతిదీ ఇచ్చావు కదమ్మా. అమ్మా, మొదటిసారి నోరు తెరిచి అడుగుతున్నాను. కార్తీక్తో నాకు 100 ఏళ్ల జీవితం కావాలి. మా ప్రేమని అర్థం చేసుకొని మా పెళ్లికి ఒప్పుకోమ్మా. ప్లీజ్ అమ్మా, ప్లీజ్. అది జరగని పని. అవసరమైతే వీడు ప్రాణాలు తీస్తాను గాని వీడితో నీ పెళ్లి చెయ్యను. అమ్మా పల్లవి, కూతురంటే పరువు. మేం చూసిన సంబంధాన్ని నువ్వు చేసుకోకపోతే మీ మామయ్యకి మేమిచ్చిన మాట పోతుందమ్మా. జీవితాంతం అతని ముందు మేము తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుందమ్మా. నువ్వు తల వంచుకుని తాళి కట్టించుకుని మమ్మల్ని తల ఎత్తుకునేలా చెయ్యాలి. నిన్ను కన్నందుకు మా పరువు నిలబెట్టమ్మా. నాన్న, మీ బాధ నాకు అర్థమవుతోంది. దయచేసి నా బాధ కూడా మీరు అర్థం చేసుకోండి. కానీ పెంచిన పరువు కోసం నేను ఇప్పుడు తల వంచితే జీవితాంతం కన్నీళ్లతో బ్రతకాల్సి వస్తుంది. దయచేసి నాకు అలాంటి పరిస్థితి రానివ్వకండి. ప్లీజ్ నాన్న, ప్లీజ్. పల్లవి, నీ నోటి నుంచి ఇంకొక మాట బయటకొచ్చిందంటే మర్యాదగా ఉండదు. నోరు మూసుకొని మేము చూసిన సంబంధం చేసుకో. పల్లవి, అర్థమైంది కదా? నువ్వు కన్నీళ్లు పెట్టుకోవడం కాదు కదా, ప్రాణాలు తీసుకున్నా మీ వాళ్ల మనసు కరగదు. నిన్ను అర్థం చేసుకోరు. నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది. ఎటు అడుగు వేస్తావో నిర్ణయించుకో పల్లవి. నీకు ఆల్రెడీ చెప్పాను కదా, నా కూతురు నా నిర్ణయాన్ని దాటదు అని. అమ్మా, కార్తీక్తో నాకు 100 ఏళ్ల జీవితం కనిపిస్తుంది. కార్తీక్ని కోల్పోతే ఆ జీవితం 100 ఏళ్ల నరకమని తెలుస్తుంది. నేను సరైన నిర్ణయం తీసుకున్నానని మీకు అర్థమవుతుందనే నమ్మకంతోనే ఉన్నాను. నన్ను, నా ప్రేమని బ్రతికించుకోవడం కోసం నా కోసం ప్రాణం ఇచ్చేవాడితో వెళ్ళిపోతున్నాను. నీ గాలి తాకి హాయికి ప్రాణముచ్చినది రాయికి తారాయి ఎవరంటే నన్ను నేను చూపనా ఇష్క్ సిఫాయా ఇష్క్ సిఫాయా ఇష్క్ కర్నే మే కిసీకి అమ్మా పల్లవి, ఈ లోకంలో నువ్వు తప్ప మాకెవరూ లేరు. ఒక్కగానొక్క కూతురివి. నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే మేం బతకలేమమ్మా. సార్, ఆడపిల్లకి పెళ్లి చేసేటప్పుడు చూడాల్సింది
ఎంత పెద్ద కోటకు పంపిస్తున్నావు అని కాదు, ఎంత విశాలమైన మనసు ఉన్నవాడికి ఇస్తున్నావు అని. మీ అమ్మాయి కంట్లో కన్నీరు వచ్చాక తుడిచి ఓదార్చడం కాదు సార్, అసలు కన్నీరే రాకుండా చూసుకుంటాను. మీ అమ్మాయి పక్కన మీరుండరు అంతే, కానీ మీ ప్రేమకి తనకి ఎలాంటి లోటు ఉండదు. ఈ విషయం త్వరలోనే మీకు అర్థమవుతుంది. తల్లిగా నా కూతురి సంతోషాన్ని నేను కళ్ళారా చూడాలి. కూతురి కళ్ళ ముందు ఈ తల్లి పోవాలి, కానీ నా కళ్ళ ముందే నువ్వు వెళ్ళిపోయావు. ఈ అమ్మకి బ్రతికినంత కాలం భరించలేనంత కడుపు కోతని మిగిల్చావు. దివ్య దృష్టి ద్వారా విశాలాక్షమ్మ తల్లి చూపించిన ఆ ముగ్గు దగ్గర పడిపోయిన అమ్మాయి ఎవరు? తన ముఖం కనిపించకపోవడానికి కారణమేంటి? కారు స్పష్టంగా కనిపించకుండా నెంబర్ ప్లేట్ మాత్రమే కనిపించడం వెనక అర్థం ఏంటి? చేతికున్న నక్షత్రపు పుట్టుమచ్చ మాత్రమే ఎందుకు కనిపించింది? ముగ్గు దగ్గర పడిపోయిన అమ్మాయికి, కారుకి, ఆ పుట్టుమచ్చ చేతికి ఏదైనా సంబంధం ఉండుంటుందా? అవన్నీ ఒక సంఘటనకి సంబంధించినవా? సంకేతాలా? లేదంటే వేరు వేరు సంఘటనలకు సంబంధించిన ప్రతిరూపాలా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాల్ని ఎలా, ఎవరి ద్వారా తెలుసుకోవాలి? అసలు ఆ నక్షత్రపు పుట్టుమచ్చున్న చెయ్యి ఎవరిదై ఉంటుంది? సడన్ షాక్లు ఇవ్వడంలో అమ్మ తర్వాతే కదా ఎవరైనా. రాత్రి సడన్ గా చెప్పింది మనం ముక్కోటిపురం గుడికెళ్తున్నాం మొక్కు తీర్చుకోవడానికి అని. అది కాదక్క, అంత దూరం వెళ్ళి మొక్కు తీర్చుకోవడానికి అసలు ఆ ముక్కోటిపురంలో అంత స్పెషల్ ఏముంది? రాధే, బట్టలు చదవడం అయిపోయిందా అమ్మా? టైం అవుతోందమ్మా, త్వరగా కానివ్వండి. అమ్మకుట్టి, చెప్పు పెనుకుట్టి. ఇప్పుడు మనం ఆ ముక్కంటిపురం వెళ్ళడం అంత అవసరమా? నాది కూడా అదే ప్రశ్న, అదే అభిప్రాయం. ఇప్పుడు వెళ్ళడం అవసరమా అని కాదు, అసలు ఆ ముక్కంటిపురం మనం ఎప్పటికీ వెళ్లాల్సిన అవసరం లేదు.
అన్నిటికంటే ముఖ్యంగా మనం ఆ ఊరిని, ఆ ఊరి పేరుని మర్చిపోతే మంచిది. 4 ఏళ్ల క్రితం నాటి విషాదం జీవితాల్లో ఇంకా అలాగే ఉంది. దాని తాలూకు భయం, టెన్షన్ మనల్ని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఆ ముక్కంటిపురం వెళ్ళడం ఎందుకు? భార్గవా, నీ భయం నాకు అర్థమవుతోంది. ఆ రోజు అక్కడ జరిగిన విషాదం తాలూకు భయం ఇప్పటికీ నాలోనూ అలాగే ఉందిరా. కానీ ఆ రోజు హాస్పిటల్లో దీనికి గుండె మార్పిడి చేయాలని డాక్టర్లు చెప్పినప్పుడు మొక్కుకున్నాన్రా. ఏ దేవుడో దేవతో దేనికి గుండె ఇచ్చి ఇది క్షేమంగా ఉంటే ముక్కంటిపురం వచ్చి మొక్కు తీర్చుకుంటాను అనుకున్నాను. మొక్కుకున్న మొక్కు తీర్చుకోకుండా ఆ స్వామివారికి అలాగే బాకీ ఉండిపోయాను. బహుశా ఆ మొక్కు తీర్చుకోకపోవడం వలనే ఏమో దీని జీవితంలో ఇన్ని సమస్యలు, ఇన్ని బాధలు ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉన్నాయి.